నీకే స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మా ప్రార్థన అంగీకరించు, మరణాలకించు ప్రభువా. కృప చూపి రక్షించి కాపాడి నడిపించు. ఈ రోజు ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా నీ పాదాల సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు, ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు, ప్రతి బిడ్డలను ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నారు ప్రభా. వారి తండ్రి ఏ స్థలంలో ఉన్నా, ఏ సంఘములో ఉన్నా, ఎక్కడ ఉన్నా వారిని ప్రభా మీరు బహుగా దీవించండి, ఆశీర్వదించండి. పరలోక తండ్రి ఈ రోజు చేసిన ఉపవాస ప్రార్థనలు నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారు చేసిన విజ్ఞాపన, వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించండి ప్రభు. కృప చూపండి, దయ చూపండి. నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి నాయన. ప్రార్థనలో బలంగా ఎదిగే కృప దయచేయండి బిడ్డలకు. నిన్ను ఆరాధించుటకు, కీర్తించుటకు, నిన్ను కొనియాడి ఘనపరచుటకు బిడ్డలకు మంచి మనస్సుని ఇవ్వండి ప్రభువా. ప్రతి బిడ్డలు నేను మహిమపరచు బిడ్డగా ఉంచండి. కృప చూపండి తండ్రి. పరలోక తండ్రి, ఇదిగోనైనా మా యొక్క ప్రజలను, మా దేశ ప్రజలను దీవించు తండ్రి, ఆశీర్వదించు. మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. మా ప్రధానమంత్రిని ప్రభా, ముఖ్యమంత్రిని దర్శించండి, మంచి జ్ఞానం ఇవ్వండి. నీ ప్రజల పట్ల చక్కగా పరిపాలించి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభు. కృప చూపండి, దయ చూపండి నాయన. మా భారతదేశంలోని సన్నిధి తోడుగా ఉంచు నాయన. ప్రతి బిడ్డలు కుల మత భేదాలు లేకుండా, మత భేదాలు లేకుండా అందరూ కూడా సమానమైన అర్థం చేసుకొని నడిచే అట్టి జ్ఞానము బిడ్డలకు దయచేయండి ప్రభువా. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృప చూపండి, వందనాలు ప్రభువా. ఎంతమంది అయితే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. స్వస్థపరచున్న యెహోవావు నీవే, వైద్యులకు పరమ వైద్యుడు కాబట్టి బిడ్డలు ముందు స్వస్థపరచండి, సహాయం చేయండి. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా ఇదిగో ప్రభా తల్లి ప్రెగ్నెంట్తో ఉన్నారు, వారు చల్లగా డెలివరీ తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడానికి కృప చూపండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా ప్రయాణంలో ఉన్నారు, అది ఆకాశ మార్గమే కావచ్చు, రైలు మార్గం కావచ్చు, రోడ్ మార్గమున కావచ్చు, ఇదిగో ప్రభా వారు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా నీ సన్నిధి తోడుగా ఉంచి వారు చేరవలసిన గమ్యానికి వారిని సురక్షితంగా చేర్చండి ప్రభువా. వందనాలు. పరలోక తండ్రి, ఎంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉన్నారు, బిడ్డలందరికీ మంచి జ్ఞానం ఇవ్వండి, సులభానికి చిన్న జ్ఞానం దయచేయండి ప్రభువా. వారికి తండ్రి సంవత్సరం లాంటి బలాన్ని ఇవ్వండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. ప్రభా ప్రతి బిడ్డలు నీ యందు భయము భక్తి కలిగి శ్రద్ధ కలిగి జీవించే భాగ్యము బిడ్డలకు దయచేయండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలు ఒక్కసారి చదివితే చాలు, ఒక్కసారి వింటే చాలు, వారికి గుర్తుండటకు మంచి జ్ఞాపక శక్తినిచ్చి వారు చక్కగా చదువుకొని మంచి ప్రయోజకులుగా చేయండి ప్రభా. పరలోక తండ్రి, మా భారతదేశంలో చదువుకుంటున్న ప్రతి బిడ్డలకు ప్రభు మంచి జ్ఞానం ఇచ్చి ఉన్నత స్థానంలో నిలబెట్టండి ప్రభా. ఇదిగో తండ్రి, ఎంతో మంది ఎవరి బిడ్డలు ప్రభా సోషల్ మీడియాలో ప్రభా తండ్రి ఇదిగో సెల్ ఫోన్ కి ఎడిట్ అయిపోయి ప్రభా వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇదిగో ప్రభా లైకుల కొరకు లేకపోతే పేరు ప్రఖ్యాతుల కొరకు వారు చేస్తున్న ఒక్కొక్కసారి వారి పనిలో ఆపదలు కొని తెచ్చుకుంటూ ఉన్నారు ప్రభా. చాలా మంది ప్రభా మరణిస్తూ ఉన్నారు తండ్రి. అటువంటి ఎవరి బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి. నేను చక్కగా చదువుకొని మంచి ప్రయోజకుడిగా నా తల్లిదండ్రులకి చక్కని మంచి పేరు తెచ్చి నా దేశానికి మంచి పేరు తేవాలనే ఆలోచన ప్రతి బిడ్డలకు దయచేయండి ప్రభువా. కృప చూపండి. మా భారతదేశంలో నివసిస్తున్న ప్రజలు ఇదిగో అందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి ప్రభువా. ఇదిగోనైనా హైందవ సహోదరులే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, ముస్లింసే కావచ్చు, ఇదిగో ప్రభువా సిక్కు వారే కావచ్చు, అలాగే తండ్రి బౌద్ధ మతం కావచ్చు, అందరూ కూడా కలిసి మా దేశము కొరకు అభివృద్ధి కొరకు ప్రయత్నం చేయడానికి కృప చూపండి. సోషల్ మీడియాలో ఒకరికొకరు ప్రభా విమర్శించుకోకుండా తండ్రి అందరూ కలిసి మా భారతదేశాన్ని ముందుకు నడిపించే భాగ్యం ఇవ్వండి ప్రభువా. మా భారతదేశంలో ఉంటున్న మతోన్మాదులను దర్శించు నాయన. దర్శించి వారు చేస్తున్నది తప్పు
అని వారు గుర్తు చేసుకునే కృప దయచేయండి. అలాగే మా భారతదేశంలో సేవ పరిచయం చేస్తున్న సేవకుని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. వారి కేవలం క్రీస్తు బోధన మాత్రమే ప్రకటించాలి ప్రభువా. నీవు చేసిన గొప్ప కార్యాలు మాత్రమే ప్రకటించాలి. ఇదిగో నీ సత్యాన్ని ప్రకటించాలి. కృప చూపండి. నీ సత్యమును ప్రకటించడానికి ప్రభువా మేము వారితో జీవిస్తూ నీ సత్యాన్ని వారికి ప్రకటించి అసత్యములో ఉన్న వారిని సత్యములకు నడిపించే భాగ్యం ఇవ్వండి. కృప చూపండి నాయన. అమాయక ప్రజలు సత్యము తెలియదు, అందు నిమిత్తం వారు ఒకవేళ తప్పుడు మార్గంలో నడవచ్చు, కానీ వారు విమర్శించే అధికారం మీరు మాకు ఇవ్వలేదు. వారి కొరకు ప్రార్థన చేసే భారం మాకు దయచేయండి. వందనాలు. వరగల తండ్రి, ఇదిగోనైనా ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా బ్లెస్ చేయండి. ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగాలు పెట్టి ప్రభా పెళ్లి కాని వారికి మంచి పకడింపులు జరపరచండి. సంతానం లేని వారికి ప్రభు వారి గర్భాన్ని తెరవండి, మంచి గర్భఫలం ఇవ్వండి ప్రభా. ఇదిగో నీ పరిశుద్ధాత్మాభిషేకం ప్రతి బిడ్డలపై కుమ్మరించు. ఆత్మతో నింపండి ప్రభా నీ బిడ్డలను. ఈ పరిశుద్ధాత్మాభిషేకంతో నింపి నడిపించు నాయన ప్రభా. నీ బిడ్డలు ప్రతి ఒక్కరి భూమి మీద ఉంటున్న ప్రతి ప్రజలను శాంతిపరచండి. ఈ భూమి మీద ప్రతి చోట యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. ఇదిగో తండ్రి, నీ వాక్యం సెలవిస్తూ ఉన్నావు, నా రాకడకు ముందు ఇవి సూచనలు మాత్రమే, అంతము వెంటనే రాదు, ఇవి సూచనలు అని చెప్పావు. ఇదిగో నీ రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి ఈ రోజు ఎక్కడ చూసినా యుద్ధాలే, ఎక్కడ చూసినా భూకంపాలే, ఎక్కడ చూసినా వరదలే ప్రభువా. ఏదో ఒక దినము నీకు రాబోతున్నావు. నీ రాకడలో బిడ్డలందరూ కూడా ఎత్తబడాలి. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నీతో ఎత్తబడాలి ప్రభు. అట్టి అవకాశము దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరు మానవుని పొంది వారు చేస్తున్న క్రియలు ఎటువంటివో గుర్తు చేసుకునే జ్ఞానం వారికి ఇవ్వండి ప్రభు. కృప చూపండి, దయ చూపండి. పరలోక తండ్రి యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, వారి యొక్క ప్రభు పిల్లలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి ప్రభా అందరికీ ప్రభా మంచి దీర్ఘాయుష్ని ఇవ్వండి ప్రభు. సమృద్ధమైన జీవితం వారికి దయచేయండి. కృప చూపండి. ఆత్మీయంగా ఎదగడానికి, బలపరచబడటానికి, నీ రాకడలో మేమందరం కూడా ఎత్తబడటానికి, మా దేశంలో శాంతి సమాధానంతో నింపి ప్రతి ఒక్కరూ కూడా కలిసి నీ రాకడలో ఎత్తబడటానికి నీ కృప చూపండి, దయ చూపండి, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబం దీవించబడును గాక. ఈ యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన మీ అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును.